టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి చీరలు పంచిపెడుతున్నారు. నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు. అప్పుడే ప్రలోభాల పర్వానికి తెరతీసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. సో ఈ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఉరవకొండ దగ్గర నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంటింటికి చీరలు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. చీరలు తీసుకోండి, పయ్యావుల కేశవ్కు ఓటేయండి అని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు టీడీపీ నేతలు. వాళ్ళ చేతుల్లో మనకి కవర్స్ కూడా కనబడుతున్నాయి. చీరలతో పాటు పాంప్లెట్స్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఇలా పంచిపెట్టి పయ్యావుల కేశవ్కి ఓటేయండి అని కోరుతున్నారు. సో టీడీపీ ప్రలోభాల పర్వానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనతో పాటు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి కనబడుతోంది. ప్రచార హోరు అప్పటికే ఊపందుకున్న పరిస్థితి. నోటిఫికేషన్ కంటే కూడా ముందే ప్రధాన పార్టీలన్నీ కూడా దూకుడు పెంచాయి. మనం చూసాం సికింద్రాబాద్, అటువైపు కరీంనగర్, ఇక్కడ అమిత్ షా ముగ్గురు కూడా దూకుడు పెంచిన పరిస్థితి. కరీంనగర్ సభ సక్సెస్ కావడంతో కేసీఆర్ కామెంట్స్ పైన కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతోంది. ఆ డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కిరణ్ భూపతి. మొదట శివారెడ్డి దగ్గరికి వెళ్దాం. శివారెడ్డి, చెప్పండి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇంకా రాలేదు, అప్పుడే ప్రలోభాల పర్వం, చేతిలో కవర్లు పట్టుకుని మరి ఇంటింటికి తిరుగుతున్నారు, పాంప్లెట్స్ చీరలు పంచిపెడుతున్నారు. ఏం జరుగుతోంది శివారెడ్డి ఉరవకొండలో? ఖచ్చితంగా బిందు, మీరు అన్నట్లుగానే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలుగుదేశం పార్టీ ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రజల్లో ఆదరణ లేదని ముందుగానే గ్రహించారో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తి స్థాయిలో ప్రలోభాలపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇదే సిద్ధాంతానికి ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంటింటికి చీరలు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవర్లలో చీరలు, అదేవిధంగా కరపత్రాలను పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అంటే ఉరవకొండ, కూడేరు, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా ఇంటింటికి చీరలను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఏదైతే చీరలు తీసుకోండి, పయ్యావుల కేశవ్కి ఓటేయండి అని చాలా స్పష్టంగా కోరుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇది పూర్తిగా విస్మయానికి గురి చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మొత్తం 2 కోట్ల రూపాయల విలువైన చీరలను ఇప్పటికే డంపు చేసినట్లుగా చాలా స్పష్టంగా విమర్శలు అయితే, ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 2-3 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల అయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టేదానిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహజంగానే ఒక 2 రోజులు, పోలింగ్కి 2 రోజులు 3 రోజులు ముందు ప్రలోభాలు పెట్టడం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రలోభాలు విధించడం వల్ల, ప్రలోభాలతో ప్రజల్ని మభ్యపెట్టడం వల్ల పూర్తి స్థాయిలో అనేక విమర్శలు వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఖచ్చితంగా టీడీపీ ఓటమి భయంతో ఇలాగ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.